తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్‌కు మేము కొనుగోలు చేస్తాం. అక్షయ గోల్డ్ హబ్. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైవవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. సమస్త సన్మంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు నిత్య సన్మంగళాని భవంతు. 2026 ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా దాదాపుగా మనకున్నటువంటి వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రకారం, అంటే పాశ్చాత్య ఆస్ట్రాలజీ జ్యోతిష విధాన ప్రకారంగా సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి, దాన్ని ఇంచుమించుగా మనము దాదాపుగా 4 గ్రహాలని కలుపుకోవడం, అంటే ఇంచుమించుగా 4 గ్రహాలని కలుపుకోవడం, శని, గురుడు, రాహుకేతువు. అయితే మరి ఇది మనకి ఉగాది నుంచి కదా పంచాంగ శ్రవణము, మరి ఇప్పుడు ఫలితాలు ఎందుకు చెప్తున్నారు అన్నటువంటి భావన మీకు ఉండొచ్చు. అంటే కొంతమందికి ఉత్సుకత ఉంటుంది. 2025 నాకు ఇలా ఉంది, దే ఆర్ క్యాలిక్యులేటెడ్ January 1 to 31 December. ఈ జనవరి 1 నుంచి 31 వరకు, డిసెంబర్ 31 వరకు లెక్కించుకునేటువంటి వ్యక్తుల కొరకు వాళ్ళ సంవత్సరం ఎలా ఉంది కావాలి అంతవరకే. దాంట్లో సనాతన ధర్మానికి కట్టుబడిన వాళ్ళు కొంతమంది ఉగాది పంచాంగం చూస్తే, ఇతర మతాల వారు వారి వారి యొక్క మతానుసారంగా ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ ఎలా ఉంటుంది 2026 ఓన్లీ అన్నటువంటి ఉత్సాహంతో అడుగుతూ ఉంటారు. కాబట్టి దాన్ని కొంత రాబోయేటువంటి గ్రహ సంచారాన్ని కలుపుకుంటూ ఇప్పుడున్నటువంటి 4 మాసాలు, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఈ మాసాలని మనం కలుపుకుంటూ చెప్పేటువంటి గోచార ఫలితాలే 2026 వెస్టర్న్, అంటే ఆస్ట్రాలజీగా, అంటే గోచార ఫలితాలుగా, సంవత్సర ఫలితాలుగా, ఇంగ్లీష్ క్యాలెండర్ సంవత్సర ఫలితాలుగా చెప్పబడుతుంది అన్న విషయాన్ని గమనించుకోండి. అనవసరంగా దానికి ఉగాది గురించి చెప్పేవి చెప్తున్నారు మారిపోతున్నారు అనకండి. ఉగాది పంచాంగంలో జగల్లగ్నం, వర్షలగ్నం, నవనాయక ఫలితం అవన్నీ చాలా వేరే ఉంటాయి. సో అప్పుడు మీకు ఉగాది ఫలితాల ముందు, అంటే మీకు ఫిబ్రవరి, మార్చి ముందే చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈ 2026లో ఉన్నటువంటి ఫలితాలు ఏంటి, అంటే ఎలా ఉన్నాయి అసలు అని అడిగితే, ముఖ్యంగా మనకి చాలా మటుకు కొంత 12 రాశుల ఫలితాలు చూసినప్పుడు 2026 కన్యా రాశి వారికి ఇంగ్లీష్ క్యాలెండర్ ఫలితాలు ఎలా ఉన్నాయి, జస్ట్ January 1 to December 31. ఈ యొక్క విషయాలు ఎలా తెలుసుకునే ముందుగా మీరు తొందరపాటు నిర్ణయాలు మానేయడం, ముఖ్యంగా తల్లిదండ్రుల సేవ చేయడం, నిరంతర ఆధ్యాత్మిక చింతన మీకు శుభయోగాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. ఇందులో సందేహం లేదు. ఆ విషయాన్ని గమనించుకోవడం చాలా మంచిది అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇక కన్యారాశి వారికి మే వరకు కొద్దిగా ఇబ్బంది, జస్ట్ అంటే సామాన్య ఫలితాలు ఉన్నాయి. అంటే డబ్బు విషయంలో సరైన సమయానికి అందకపోవడం, లోన్ సరిగా అందకపోవడం, పిల్లల విషయంలో కొంత మానసిక వేదన, లేనిపోయిన విషయాలు అతిగా ఆలోచించడం లాంటివి ఉంటాయి. కానీ ఆర్థికంగా లాభం ఉంది, ఉద్యోగ లాభం ఉంది, విద్యా లాభం ఉంది, విదేశీయానం ఉంది, బంధులాభం ఉంది, మిత్ర సౌఖ్యం ఉంది, రోగనాశనం ఉంది, రుణ విమోచనం ఉంది. మరి మే తర్వాత అద్భుతం, అమోఘం, ఆనందకరమైన సుఖజీవనం, పట్టిందల్లా బంగారమే. ఏ పని అనుకున్నా సులువుగా పూర్తి చేసుకునేటువంటి సౌలభ్యం కనబడుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఊహించినటువంటి ఒక శుభ పరిణామాలు, అభివృద్ధి కానీ, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం కానీ, కారుణ్య నియామకాల్లో ఉద్యోగాన్ని పొందుకోవడం కానీ, అనుకున్న చోటు ఉద్యోగంలో బదిలీలు కానీ పొందుకునే అవకాశం, ఊహించినటువంటి మన రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వంలోకి డిప్యుటేషన్ మీద ఉద్యోగం మారే అవకాశం ఉంది. అటువంటి శుభగడియలు ఉన్నాయి. పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం, ఉత్తముల దగ్గర ఉద్యోగం చేయగలిగే అదృష్ట యోగం, అటువంటి శుభయోగం కనబడుతోంది. ప్రైవేట్ సెక్టార్లో కూడా బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టులు వెళ్ళడం, ఆన్సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, విదేశాల్లో కూడా ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి. ఇక నాకు ఉద్యోగం రాదు, ఎల్లుండి కల్లా తట్టాపుట్ట సర్దుకోవాలి, ఇక విమానం టికెట్ కొనుక్కోవాలని అనుకున్న వాళ్ళకి కూడా H1B వీసా రావడం, ఉద్యోగం రావడం, డబుల్ ప్రమోషన్, శాలరీ కూడా బ్రహ్మాండ శాలరీ. బాబు 5 years కాంట్రాక్ట్ బాబు, నువ్వు మిస్ అవ్వద్దు,
H1B వీసా మాదే, అమ్మాయి మా జాగ్రత్త చూసుకుంటామమ్మా, జీతం నీకు $10,000 అమ్మా అని చెప్పేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. అటువంటి కంపెనీలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, అలాగే చాలా చక్కటి అనుకూలవంతమైన వైవాహిక జీవనం, అన్యోన్య దాంపత్యం. ఇంకా రేపటికల్లా విడిపోవాలి మనకు పడదు అనుకున్న వ్యక్తులు కూడా ఆ గంటలో ఆ రాత్రిలో ఏం మాయ జరుగుతుందో తెలియదు, వెంటనే జీవితాంతం కలిసి ఉందామనేటువంటి ఒక అన్యోన్య దాంపత్య సుఖజీవనం. కోర్టుకు వెళ్ళి మేము విడాకులు తీసుకోవట్లేదు, మాకు విడాకులు వద్దు, మామిడాకులు కావాలి మాకు అని చెప్పేసి ఇంటికి తోరణం కట్టుకునే శుభ గడియలు. అటువంటి అదృష్ట యోగం, ఇదే మంచిదే కదా, ఇదే శుభ పరిణామం. అంటే సమస్య భార్యాభర్తలందరికీ ఉంటుంది. ఆ సమస్యని భార్యాభర్తలు మాత్రమే పరిష్కరించుకోవాలి. కోర్టుకు వెళ్తే న్యాయమూర్తులు ఏం చేస్తారు స్వామి? ఏం చేయరు. లాయర్లు ఏం చేస్తాడు? ఈ పిల్ల చెడ్డదండి, ఈ పిల్లాడు చెడ్డోడండి, ఈ పిల్లగాడు రేట్ వచ్చాడండి, ఈ పిల్ల మందు కొట్టిందండి, ఈ పిల్ల బయటికి వెళ్తుందండి, ఈ పిల్ల ఖర్చు పెడుతుందండి, ఈ పిల్లగాడు లేదండి నరకం చూపించాడండి, కట్నంగా అడిగాడండి. అందులో నిజమెంతో అబద్ధం ఎంతో మీ ఇద్దరికి తెలుసు కదా. దానికి న్యాయమూర్తి ఏమంటాడు? మీ ఇద్దరు కొట్టుకున్నారు కదా, మీ ఇష్టదైవానికి దండం పెట్టుకొని పోండి అంటాడు ఆయన. మీ ఇష్టదైవానికి దండం పెట్టుకొని పోండి అంటాడు, మీ దేవుడిని అడుక్కోండి అంటాడు. పోయి జాగ్రత్త అండోయ్. అలాంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. మీ ఆయన రంకు నేర్చుకున్నా దానికి ఏం కేసు లేదు. ఏముందమ్మా, ఆయన ఇష్టపడింది ఆమె ఇష్టపడింది, దులుపుకొని వచ్చారు అంతే అంటాడు. తప్పుగా అనుకోకండి. అటువంటి సమాజంలో ఉన్నాం మనం. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? మనం సమాజంలో మనం వృద్ధి పొందడానికి, గౌరవంగా ఉండడానికి తప్పకుండా మనం జాగ్రత్తగా మన సమస్యను మనం పరిష్కరించుకోవాలి. భార్యాభర్తలు వారి సమస్యను వారు పరిష్కరించుకుంటే మంచిది, కలిసి వస్తుంది, అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి అటువంటి మహా అదృష్ట యోగం ఉంది. వీళ్ళ సమస్యలు పరిష్కరించుకొని ఎవరు లెక్క చేయకుండా మీరు హాయిగా కాపురం చేసుకుంటారు, ఇంటికి మామిడి తోరణం కట్టుకుంటారు గ్యారెంటీగా. ధనయోగం, సంతాన యోగం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, వ్యాపార లాభం. వ్యాపారంలో కూడా సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు. సినిమా రంగంలో అభివృద్ధి పొందుకోవడం, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మేని వ్యాపార లాభాలు. నటీనటులకి, దర్శక నిర్మాతలకి, బుల్లితెర నటులకు లాభాలు. బోటెక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం అభివృద్ధి పొందుకోవడం. ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం. చాలా మంచి వ్యక్తులతో పరిచయాలు, ఆనంద యోగాలు, ఉద్యోగ లాభం, ప్రమోషన్ పొందుకోవడం. విద్యార్థులకి ఉత్తమ విద్యాభివృద్ధి. చాలా మంచి IELTS, GRE, TOEFL లాంటి పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ సంపూర్ణ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. అనుకూలత, ఆనంద యోగాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెట్ల వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. అలాగే అనుకున్నటువంటి పనులు సకాలను పూర్తి చేసుకోవడం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసం, అలాగే కోర్టు తీర్పులు సమసిపోవడం, ఆధ్యాత్మిక ప్రయాణాలు, ఆనంద యోగాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్, లాటరీల వల్ల మంచి ధనలాభాన్ని పొందుకోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా మీకు శుభ ఆనందంగా ఉండాలని, మే వరకు కాస్త జాగ్రత్తలు తీసుకుంటూ మిగతా విషయాల్లో భగవద్గీత పారాయణం. జాగ్రత్త ఉండడం అంటే ఏమిటి? భగవద్గీత పారాయణం, నిరంతర ఆధ్యాత్మిక చింతన, తల్లిదండ్రుల మాట వినడం వల్ల ప్రయోజనం, సుఖం, సంతోషం, ఆనందయోగాన్ని పొందుకుంటారు. ప్రతి సంవత్సరం మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.